మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 10వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దొంగిలించి అబద్ధంలాడువాడు శాపగ్రస్తుడు అనే అంశాన్ని ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో 17వ వచనం. శాపములు ఎలా వస్తాయి? మరి అది 2 అధ్యాయాల్లో వ్రాయబడిందండి. ద్వితీయోపదేశకాండం 27-28 అన్నమాట. ఎవరెవరు శాపగ్రస్తులు, మరి విధేయించే వాళ్ళకి ఎలాంటి దీవెనలు వస్తాయి, అవిధేయత చూపే వాళ్ళకి ఎలాంటి శాపాలు వస్తాయి, అది 28వ అధ్యాయం ఉంటుంది. అంటే 2 అధ్యాయాలు దేవుడు శాపం గురించి, శాపం మరి ఎలా వస్తుంది, ఎవరు శాపగ్రస్తులు, శాపగ్రస్తుల మీదకి ఎలాంటి శాపాలు వస్తాయి రాయబడి ఉంది. కనుక మనం వాటిని విడిచిపెట్టి దేవుని వాక్యానికి విధేయించి మనం దీవెనలు పొందాలని దేవుని యొక్క అభిలాష అండి. పాత నిబంధన అంతా కూడా 10 ఆజ్ఞలు పాటించాలి. పాటించినప్పుడు ఎలాంటి దీవెనలు, మరి పాటించకపోతే ఎలాంటి శాపాలు వస్తాయని ద్వితీయోపదేశకాండం 28లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 27లో 15-26 వరకు 12 శాపాలు, అవిధేయులపై వచ్చి 12 శాపముల గురించి రాయబడి ఉందన్నమాట. కొంతమంది మాకెప్పుడు ఇలాగే జరుగుతుంది, ఎంత కష్టపడినా కూడా ఆ రంధ్రాలు సంచిలో వేసినట్లు డబ్బు ఎక్కడికి పోతుందో తెలీదు. కొంతమంది ఏమో మా ఇంట్లో సమాధానం లేదు అని చెప్తారు. కొంతమంది మొన్న ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, ఆ ఇంట్లో ఆమె వాళ్ళ భర్త మరణించాడు, అన్నయ్య మరణించాడు, మరి అక్క మరణించింది, అలా దాని తర్వాత ఒకటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి అని చెప్తా ఉంటే, జరిగిన కీడే మరలా జరిగితే అప్పుడు వాళ్ళు, ఆ కుటుంబము శాపం క్రింద ఉండొచ్చు. అయితే దాని నుంచి బయటపడే మార్గం కూడా బైబిల్ మనకి చెప్తుంది కదండి. మార్గం ఒకే ఒక మార్గం, యేసుప్రభు మార్గం. ఆయన సిలువ మరణం, సిలువలో ఆయన మన పాపాన్ని, మన రోగాన్ని, మన శాపాన్ని కూడా తన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడండి. ఈ పుస్తకంలో నేను రాశాను, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి శాపం నుండి దీవెనలోనికి. ఈ పుస్తకాన్ని చదివినప్పుడు ఏ శాపం మీ ఇంటి మీద పనిచేస్తుందో అర్థమవుతుంది. అందులోంచి ఎలా బయటికి రావాలో అది కూడా ఇందులో రాశానండి. మనం ఏ పాపం వల్ల శాపం వస్తుందో ఆ శాపం నుంచి మనం బయటికి రావాలి, ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఉదాహరణకు చెప్తున్నాను, వెరీ కామన్ సిన్ అన్నమాట. చాలామంది చేసేది ఏంటంటే తల్లిదండ్రులను అగౌరవపరచువాడు శాపగ్రస్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల్ని అనాదరం చేస్తారు, పట్టించుకోరు. ఎంత కష్టపడి వాళ్ళని, పిల్లల్ని కని పెంచి పెద్ద చేసిన తర్వాత వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ హృదయంలో వేదన, బాధ కొన్నిసార్లు బయటికి చెప్పుకోలేరు, కానీ గుండెల నిండా బాధ పిల్లల ప్రవర్తనను బట్టి, వాళ్ళ నిర్లక్ష్యాన్ని బట్టి. అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని శపిస్తాడనమాట. కనుక బయటికి రావాలి అనంటే అప్పుడు మన ప్రవర్తన తల్లిదండ్రుల పట్ల మారాలండి. మీరు తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది. కనుక అప్పుడు మీరు మీ తల్లిదండ్రుల్ని ఆదరించినప్పుడు ఆ శాపం నుండి మీరు బయటపడతారు. ఒకవేళ మీరు అప్పు తీసుకొని తీర్చలేదనుకోండి, అది కూడా మరి శాపంగా మారుతుంది. 6 నెలల్లో ఇస్తానని 6 సంవత్సరాలు ఇవ్వకుండా ఉంటే దొంగతనంగా అది పరిగణించబడుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా శాపం క్రింద ఉన్నట్లయితే ఏ పని కలిసి రావట్లేదు, వ్యాపారంలో అంతా నష్టం, ఎవరినైనా మోసం చేశారా? ఒక సోదరి చెప్తా ఉంది, ఒక 1 crore తీసుకున్నారు, మళ్ళీ తిరిగి ఇవ్వలేదు.
సంఘంలో పెద్దవాళ్ళు ఇంకొకరు కూడా చెప్తున్నారు, వీళ్ళు వాక్యం బోధించే వాళ్ళే అన్నమాట. ఇంకొకరు ఒక వాక్యం బోధించే సోదరి, ఇంకొక వాక్యం బోధించే సోదరుడు అన్నమాట. 1 కోటి రూపాయలు తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వలేదు అని. అప్పుడు ఇవ్వకపోతే అది దొంగతనంగా ఎంచబడి శాపం వస్తుందండి. తిరిగి ఇచ్చేసేయాలి. మీరు 37వ కీర్తన చదివితే దుష్టుడు బాకీ తీసుకొని అప్పు తీర్చడు అని ఉంటుందన్నమాట. అప్పు తీసుకునేటప్పుడు మీరు ఏ మాట ఇస్తారో దాని ప్రకారం ఇచ్చేయాలండి. చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఇవన్నీ పాపాలు, రహస్య పాపాలు దేవుని ఎదుట ఉంటాయి. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళం. అప్పు ఇక్కడ తీసుకొని తీర్చకుండా ఉంటే వాళ్ళకి ఎంత బాధ కదా. పరలోకానికి మనం వెళ్ళం. కనుక అన్నీ సెటిల్ చేసుకోవాలండి. ఎవరికి ఏది కూడా మనం బాకీ ఉండకూడదు. రోమ 13:8 పౌలు రాస్తాడు, మీరు ఎవరికి ఏది బాకీ ఉండొద్దు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం అన్నమాట. మీరు ప్రేమ ద్వారా ఒకరికి సహాయం చేయండి. అలాంటివి మీరు కలిగి ఉండాలి, అప్పు కలిగి ఉండాలన్నమాట. అంతేకాని ఇలా కాదు. అయితే ఈరోజు 2-3 చూద్దాము. దేవుడు మనకి కృపనిస్తే ముందుగా ఎవరంటే రాహేల్ అన్నమాట, యాకోబు భార్య. మనం యాకోబుని గురించి ధ్యానించుకున్నాం కదా. తండ్రిని మోసగిస్తాడు, మామచే మోసగింపబడతాడు, తర్వాత కన్న కొడుకుల చేత కూడా మోసగింపబడతాడనమాట. ఈ యాకోబు రాహేల్ కొరకు తన మేనమామ లాబాన్ దగ్గర 14 సంవత్సరాలు మరి గొర్రెలు కాస్తాడు. అంత గాఢంగా అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. అయితే అక్కడ మామ దగ్గర మరి అమ్మాయి కొరకు 14 సంవత్సరాలు ఉండాలి, తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు ఉంటాడండి. అయితే ఇంకా దేవుడు ఆయనకు చెప్తారు, నువ్వు తిరిగి మీ తండ్రి ఇంటికి వెళ్ళిపో. 20 సంవత్సరాలు అన్నకి భయపడి వాళ్ళ అమ్మ అంటుంది, ఒక 10 రోజులు ఉండి రారా అంటే 20 సంవత్సరాలు అన్నమాట. ఆ లోపల తల్లి కూడా చనిపోతుంది, ప్రేమించిన తల్లి. అయితే ఆయన ఇప్పుడు మామ ఇంటి నుంచి పద్దనారాం నుంచి తండ్రి ఇంటికి ప్రయాణం అవుతాడు. ప్రయాణం అయ్యేటప్పుడు ఈ రాహేల్ ఏం చేస్తుందంటే తన ముద్దుల భార్య వాళ్ళ నాన్న ఇంటి గృహదేవత అంటారు కదా, ఆ గృహదేవత విగ్రహాన్ని దొంగిలిస్తుంది అన్నమాట. ఆదికాండం 31:19 అండి. అది భర్తకి చెప్పదు. అంటే ఈమె వివాహం అయిన తర్వాత కూడా ఇంకా తన తండ్రి ఆరాధిస్తున్న విగ్రహాల్ని ఆరాధిస్తుండొచ్చు అనమాట. అందుకని దాని మీద చాలా ఇష్టం పెంచుకుంటుంది. కాబట్టి భర్తకు తెలియకుండా దాన్ని దాచుకొని ఇంకా అందరూ ప్యాకింగ్ చేసుకొని వచ్చేస్తారు. యాకోబు చెప్తాడు, చూడండి మీ నాన్న నాకు ఇట్లా మోసం చేశాడు, నా జీతాన్ని ఇన్నిసార్లు మార్చారు, ఇంకా మనం వెళ్ళిపోదాము అని చెప్పి అన్నప్పుడు భార్యలు ఇద్దరు, లియా తర్వాత రాహేలు, మరి 2 దాసి స్త్రీలు జిల్ఫా అలాగే బిల్హా అన్నమాట. 4 మరి అప్పటికే వాళ్ళకి 11 మంది పిల్లలు యాకోబుకి అన్నమాట. రాహేల్కి యోసేపు పుడతాడు, మరి లియాకి 6 కొడుకులు, వాళ్ళ దాసి స్త్రీలకి ఇద్దరిద్దరికి అన్నమాట. సో 11 మంది, ఇంకా 2 భార్యలు 2 దాసి స్త్రీలతో యాకోబు అంత కుటుంబ సమేతంగా తండ్రి ఇంటికి బయలుదేరుతాడనమాట. బయలుదేరేటప్పుడు ఈ అమ్మాయి రాహేల్ ఏం చేస్తుంది, వాళ్ళ నాన్న గృహ దేవతా విగ్రహాన్ని దొంగిలిస్తుంది. అయితే వీళ్ళు బయలుదేరిన తర్వాత 1 వారానికి వీళ్ళ మామ ఇంకా లాబాను వీళ్ళని వెంటాడుతూ వస్తాడనమాట. ఎందుకంటే మామయ్యకి చెప్పకుండా బయలుదేరుతాడనమాట యాకోబు. అప్పుడు వీళ్ళ మామ పట్టుకొని అల్లుడిని వాళ్ళు ఒక చోట ప్రయాణం చేసి మళ్ళీ ఆగుతారు కదా, ఒక చోట వాళ్ళని పట్టుకొని అల్లుడితో అంటాడు, ఏంటయ్యా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు ఏంటి, చెప్పి ఉంటే నేను చక్కగా సారె పెట్టి నా కూతుర్లను ముద్దు పెట్టుకొని మనవాళ్ళని ముద్దు పెట్టుకొని చక్కగా సాగనంపేవాడిని కదా, నీకు మీ నాన్న మీద బెంగ పుడితే సరే నువ్వు వెళ్ళొచ్చులే, కానీ వెళ్తే వెళ్ళావు, కానీ నా గృహదేవత విగ్రహాన్ని ఎందుకు నువ్వు దొంగిలించావు అనగానే యాకోబుకి కోపం వస్తుంది అనమాట. నీ కూతుర్ల కొరకు 14 సంవత్సరాలు నాతోటి జీతం చేయించుకున్న గొర్రెలు కాంచావు, మళ్ళీ 6 సంవత్సరాలేమో నా జీతాన్ని ఎన్నిసార్లు నువ్వు మార్చావు,
ఎండనక వాననక మంచులో తడిచి చలిలో వణుకుతూ నేను నీకు జీతం చేశాను, కానీ నా జీతం మారుస్తూ ఉన్నావు. ఇప్పుడేమో నా మీద దొంగతనం నేరం మోపావని, నీ గృహదేవత విగ్రహం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చావు మూడినట్లే అని శపిస్తాడండి యాకోబు. ఎవరి దగ్గర ఉంది? తన ముద్దుల భార్య రాహేల్ దగ్గర ఉందని తెలియదు. అన్ని వెతుక్కో అంటే ఒక్కొక్క గుడారాన్ని వెతుక్కుంటాడనమాట. దాసి స్త్రీల దగ్గర ఉండదు, లియా గుడారంలో ఉండదు, ఇంకా రాహేల్ గుడారంలోనికి వస్తాడు వెతకడానికి అనమాట. కంట్లో ఒత్తులు వేసుకున్నాడంట ఆయన. అయితే రాహేల్ ఏం చేస్తుంది, గుడారంలో ఇసుకలో ఆ గృహదేవత విగ్రహాన్ని ఇసుకలో పెట్టి దాని మీద గాడిద మీద వేసే జీన్ ఉంటుంది కదా, వేసి దాని మీద కూర్చుంటుంది. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు, నాన్న నేను లేచి నిలబడలేదని తప్పుగా అనుకోకు, నేను కడగా ఉన్నాను. అట్లాంటప్పుడు ఇంకా రారు కదండి. సరే అమ్మ అని వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అల్లుడితో చెప్తాడు, నా పిల్లల్ని నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా యాకోబు వస్తూ ఉన్నప్పుడు ఈమె గర్భం ధరిస్తుందండి. ఈ రాహేల్ గర్భం ధరించుంటుంది. వాళ్ళు ఎఫ్రాతా అంటే బెత్లెహేమ్ అనమాట. బెత్లెహేమ్కి మరో పేరు ఎఫ్రాతా. ఎఫ్రాతా దగ్గర వచ్చినప్పుడు ఈ అమ్మాయి రాహేల్కి పురిటి నొప్పులు వస్తాయన్నమాట. అప్పుడు ఇంకా పురిటి నొప్పులతో బాబుని కంటుంది. అమ్మ మగపిల్లవాడు పుట్టాడని మంత్రసాన్ని చెప్తే బెనోని అని పేరు పెడుతుంది అనమాట. అంటే నా దుఃఖానికి కారకుడని. అప్పుడు యాకోబు అంటాడు, అదేం పేరు? కాదు బెనోని కాదు, బెంజమిన్, నా అదృష్టం నాకు కారకుడు అని పేరు పెడతాడనమాట. ఇంకా అప్పుడు ఆమెకి ఆ పురుటి నొప్పులతోనే ఆమె మరణిస్తుందండి. ఆ మరణించడం ఆమెకు తెలుస్తుందన్నమాట. అక్కని పిలిచి, అక్క ఇదిగో నా పిల్లలిద్దరిని నీ పిల్లలుగా చూడు. మరి అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ అక్కని మరి యాకోబుతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇచ్చేది కాదనమాట. కానీ ఇప్పుడు చూడండి, అక్కకి పిల్లల్ని అప్పగించి, జాగ్రత్త అక్క, వీళ్ళు కూడా నీ పిల్లలే అని. లియా కూడా చాలా ఏడ్చుంటుంది. ఇంకా భర్తకి చెప్పి ఉంటుంది, నేను మరణించబోతున్నానంటే. ఎందుకు అనంటే, మీరు చెప్పారు కదా నీ గృహదేవత విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చావు మూడినట్లే అని. నా దగ్గరే ఉన్నాయండి, నేనే దొంగతనం చేశాను. ఇదంతా బైబిల్లో రాయబడలేదండి, కానీ నేను అనుకుంటా అనమాట అలా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి ఇంకా యాకోబు ఏడుస్తాడు. కానీ అక్కడే మరణిస్తుందండి. అక్కడే ఆమెను సమాధి చేసి ఆ సమాధి మీద రాహేల్ స్తంభం అని అక్కడ ఒక స్తంభాన్ని పాతుతాడనమాట. అందుకే హెరోదు రాజు 2 సంవత్సరాలు అంతకంటే కింద వయసున్న పిల్లల్ని చంపమన్నప్పుడు రాహేలు తన బిడ్డల కొరకు ఏడుస్తుంది అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుందండి. ఇర్మియా 31:15లో రాహేలు ఏడుస్తుందంట తన బిడ్డల కొరకు. ఎందుకంటే తన బిడ్డలే కదండి, యాకోబు పిల్లలే కదా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉంది అని రాస్తారనమాట. 35వ అధ్యాయం చదివితే ఆదికాండంలో 19లో రాహేల్ అక్కడ మరణించింది. అత్తగారింటికి కూడా వెళ్ళలేదన్నమాట. దొంగతనం చేసి అబద్ధం ఆడినందుకు ఆమె ప్రాణం విడుస్తుందండి. దొంగతనము దొంగ ప్రాణంను తీస్తుంది అని సామెతల గ్రంథం 1:19లో ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు, మేము దొంగతనాలు చేస్తూనే ఉన్నాం, దోపిడీలు చేస్తూ ఉన్నాము, పొలాలు ఆక్రమించుకుంటున్నాము, ఇండ్లు ఆక్రమించుకుంటున్నాము, మాకేం దొరికితే అది లంచాలు తీసుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. అయితే మరణం అంటే మనము దేవునితో వేరు కావడం. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు దేవుని నుంచి వేరైపోయారు. అది ఆ మరణం ఆత్మ సంబంధమైన మరణం అన్నమాట. కనుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సత్యం పలకాలండి. మనం ధరించవలసిన బెల్ట్, ఇప్పుడు మన ఆర్మీని చూస్తున్నాం కదా, ఇండియన్ ఆర్మీ ఒక యూనిఫామ్, పాకిస్తాన్ ఆర్మీ ఒక యూనిఫామ్, అలాగే దేవుని యొక్క ఆర్మీ, దేవుని సైన్యము యూనిఫామ్ వేసుకున్నప్పుడు పెట్టుకోవాల్సిన బెల్ట్ ఏంటంటే సత్యం అన్నమాట. సత్యమైన దేవుని యొక్క ఆర్మీ మనం, సైనికులం లేదా బిడ్డలం, మనం ఎప్పుడూ సత్యం పలకాలండి.
అది దేవునికి సాక్ష్యం అన్నమాట. తర్వాత మనవి కాని వస్తువులు మనం ముట్టుకోకూడదు. యేసు రక్తంలో మనల్ని కడిగాడు యేసు ప్రభు. మన చేతులు ఎప్పుడు ఇచ్చే చేతులుగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఇచ్చే చేతులుగా, ఒకరికి మేలు చేసే బిడ్డలుగా. దేవుని రాజ్యము ఇచ్చే రాజ్యం అండి, ప్రేమ రాజ్యం అన్నమాట. అబద్ధాలు దొంగతనాల నుంచి బయటపడాలి. లేదంటే అబద్ధాలు దొంగతనాలు ఇలా అలవాటు పడిన వాళ్ళు మరణించిన తర్వాత, అంటే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత నరకంలో అగ్నిలో కాలిపోతుందండి. 1 కొరింథీ 6 అధ్యాయంలో 9-10 వచనాలు, లేదా ప్రకటన గ్రంథం 21లో 8వ వచనంలో రాయబడి ఉంటుంది. 8 రకాల మనుషులు పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారని ఉంటుందన్నమాట. అబద్ధాలు జరిగించేవాళ్ళు, అబద్ధాల జీవితం, చీకటి జీవితం, అవినీతి జీవితం, అదేది కూడా పరలోకానికి వెళ్ళదు. ప్రకటన 21లో 27లో రాయబడి ఉంటుంది. వాట్ ఎవర్ ఈజ్ అన్క్లీన్ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అబద్ధంను జరిగించేవాడు, మోసం చేసేవాడు పరలోకానికి వెళ్ళాడు. మోసాలు చేయడము సైతాన్ లక్షణం అండి, మోసగాడు అనమాట. ముందు నుంచి మోసగాడి. ఆ ప్రకటన గ్రంథం 12:7లో పరలోకం నుంచి త్రోయబడినటువంటి ఆ మోసగాడు సాతాను, సర్పము అని పిలువబడుతున్నాడు అనమాట. అప్పటి నుంచి ఆదాము అవ్వని మోసం చేశాడు. ఇప్పటి వరకు కూడా అనేక మందిని భూలోకంలో అనేక మందిని మోసం చేస్తూ నరకానికి తీసుకొని వెళ్తున్నాడు. పొలాలు ఆక్రమించుకుంటే ఆనందంగా ఉంటుంది, లంచాలు తీసుకుంటే ఆనందంగా ఉంటుంది, అబద్ధాలు చెప్తే ఆనందంగా ఉంటుంది. సిన్ ఆల్వేస్ గివ్స్ ప్లెజర్. అలా మోసగించి నరకంలో వేసి కాలుస్తాడనమాట. దేవుడు సాతాను కొరకు, వాడిని దూతల కొరకు మరి నరకాన్ని సిద్ధం చేస్తే అతనితో పాటు అనేక మంది దేవుని బిడ్డల్ని తీసుకెళ్ళాలని. కనుక మనం యేసు ప్రభు పేరు చెప్పుకున్నామంటే నాలుక సత్యంగా ఉండాలి, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. మీరు పని చేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంట్లో కూడా దొంగలు ఉంటారండి. అబద్ధాలు, మోసాలు, తల్లిదండ్రుల్ని మోసం చేసే పిల్లలు ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాను అనమాట. అలా మనం ఉండకూడదు. ఇంకా ఆకాను, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఆకాను మరణం పాలవుతాడు. ఎందుకు అంటే యెహోషువ గ్రంథము ఒక్కరోజు కూర్చొని చదవండి. యెహోషువ మోషే యొక్క సేవకుడు అనమాట. నమ్మకంగా మోషేకి సేవ చేస్తాడు. కనుక దేవుడు మోషే అభిషేకాన్ని ఆయన తర్వాత యెహోషువకి ఇస్తారనమాట. దేవుడు ఒకటే చెప్తారు, ఇదిగో నువ్వు ఇప్పుడు కానా దేశాన్ని జయించి ఇజ్రాయేల్ 12 గోత్రాలకి ఆ నేలని పంచి ఇవ్వాలి అని చెప్పి, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు పఠించు, దానిలో చెప్పినవన్నీ ధ్యానించి పాటించు, అప్పుడు నీవెక్కడికి వెళ్ళినా నీకు జయం కలుగుతుంది. అది మనందరం పాటించాల్సి. సాతాన్ రాజ్యంలో అవినీతి పనులతో దోచుకుంటూ జయం అనుకోకండి, అది జయం కాదు, అది మోసం అన్నమాట. కానీ ఇలా దేవుని వాక్యాన్ని చదివి దాన్ని పాటించి జయం పొందాడండి జాషువా రక్షకుడు అనమాట. యెషువా అలాగే ఆయన జయిస్తాడనమాట. జయించిన తర్వాత నేలను పంచిపెడతాడు. అయితే వాళ్ళు యోర్దాను దాటిన తర్వాత గిల్గాల్లో అడుగుపెట్టిన తర్వాత ముందుగా ఎరికో పట్టణాన్ని పట్టుకుంటారనమాట. అప్పుడు దేవుడు చెప్తారు, పట్టణం చుట్టూ 6 రోజులు ఒక్కొక్కసారి పట్టణం చుట్టి రండి, 7వ రోజు మాత్రము మీరు 7 సార్లు పట్టణాన్ని చుట్టూ వచ్చిన తర్వాత మరి యాజకులు మందసాన్ని మోస్తూ ఉంటారు. వాళ్ళు బూరలు ఊదినప్పుడు అందరూ పెద్దగా కేకలు వేయండి, అప్పుడు ఎరికో గోడలు కూలిపోతాయి ఉన్నట్లుగా. అలాగే విధేయిస్తారండి. అలా చుట్టి వచ్చేటప్పుడు ఒక్కరు కూడా మాట్లాడొద్దంటే ఒక్కరు కూడా మాట్లాడరండి. అంత ఒబీడియన్స్ అన్నమాట. అప్పుడు శపిస్తాడనమాట. 6:20లో యెహోషువ ఎరికో పట్టణాన్ని శపిస్తున్నా, ఇందులో ఉన్నవి ఎవరూ కూడా ఏవి ముట్టుకోకూడదు అని. ధనము, బంగారం, వెండి అంతా దేవుని ధనాగారానికి చెందుతుంది. మరి గూఢచారులను రక్షించింది కాబట్టి రాహాబ్ కుటుంబాన్ని మీరు కాపాడండి అని.
మాట ఇచ్చినట్లుగా. అలాగే చేస్తారు అందరూ. కానీ ఒక వ్యక్తి ఆకాను దొంగిలిస్తాడండి. ఆశ అన్నమాట. కన్నులు చూస్తాయి, కన్నులు చూసి దాన్ని దొంగిలిస్తాడు. తర్వాత వాళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్తారు. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు చిన్నదే కదా, 3,000 మంది సరిపోతారు, అందరం అవసరం లేదంటే యెహోషువ 3,000 మందిని పంపిస్తాడు. కానీ హాయి పట్టణ ప్రజలు వీళ్ళని చంపేస్తారు. అప్పుడు మోషే ఆ మందసం ముందు పెద్దలు బోర్లగిలపడతారు. ఆ దుమ్ము మీద పోసుకొని, ప్రభా ఎందుకొరక తీసుకొని వచ్చింది, ఇలా మేము చనిపోయామని తెలిస్తే అందరూ మా మీద దాడికి రారా, ఎందుకు ఇట్లా జరిగింది అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉదయం నుంచి సాయంకాలం అప్పుడు దేవుడు చెప్తారు, ఇదిగో మీ దగ్గర శపించబడిన వస్తువులు ఉన్నాయి, అవి తీసేసే వరకు నేను మీతో రాను, మీకు జయం కలగదు. ఇప్పుడు ఎవరి దగ్గర అని ప్రతి గోత్రం అట్లా చూస్తూ వస్తే ఆకాన్ దగ్గర ఉంటాయన్నమాట. ఆ శపించబడిన వస్తువులు మీరు తీసేయండి. అప్పుడు అవి తీసేస్తారు. ఆకాన్ని కూడా, మాకింత పని చేసావు, ఆయన దొంగతనం చేయడం వల్ల శాపం అందరి మీదకి వచ్చేసి 3,000 మంది యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు చనిపోతారు, ప్రాణాలు కోల్పోతారన్నమాట. ఒక్కరు చేస్తే శిబిరం అంతా కూడా దేవుడు మనల్ని అలా చూస్తూ ఉంటారన్నమాట. కనుక శపించబడినవి ఏవి అండి? సర్పాన్ని శపిస్తాడు దేవుడు కదా ఆదికాండంలో. అంటే సర్పంలో ఉన్న సాతాన్ని శపిస్తాడు కదా. సాతాన్ లక్షణం ఏంటంటే అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు చేయడం, దొంగిలించడం, నాశనం చేయడం. యోహాన్ 10:10 యేసుప్రభు చెప్తాడు, దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు, నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను. మనందరికీ జీవం ఇవ్వాలి, సమృద్ధి జీవం. అందరూ సత్యం మాట్లాడాలి, ఒకరికి సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. దేవుని రాజ్యం ప్రేమ రాజ్యం, కరుణ, నీతి, సత్యం, న్యాయం, మీరు వీటిని పాటించండి అని చెప్తారండి. కనుక సాతానికి సంబంధించిన దొంగతనాలు, అబద్ధాలు, వ్యభిచారము, త్రాగుడు, దోచుకోవడము, చీకటి పనులు, ఇవన్నీ కూడా శపించబడినవి అన్నమాట. శపించబడిన సాతాన్ లక్షణాలు ఇవి కలిగి ఉంటే ఆ కుటుంబం మీదకి శాపం వస్తుందన్నమాట. కనుక అవినీతి నుంచి మీరు నీతిలోనికి, చీకటి నుంచి వెలుగులోనికి, కొలస్సీ 1:13 చెప్పినట్లుగా తండ్రి దేవుడు మనల్ని తన కుమారుని శిలువ మరణం ద్వారా చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చారు. జకర్యా 8:16 నేను ఒకసారి చదువుతాను. మీరు చేయవలసిన 4 కార్యములు ఇవి అని చెప్తున్నారన్నమాట. మీరు ఒకరి పట్ల ఒకరు దయా జాలి కలిగి ఉండండి, సత్యం పలకండి, అబద్ధాలు వద్దు అని చెప్తున్నారన్నమాట. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకోనండి. జకర్యా 7:8-10 వచనాలండి. నేను నా ప్రజలను ఇట్లు ఆజ్ఞాపించి తిని అంటున్నారు ప్రభు, మీరు న్యాయంను జరిగింపవలెను, మీరు ఒకరి ఎడల ఒకరు దయతోనూ జాలితోనూ మెలగవలెను, వితంతువులను, అనాథలను, పేదలను పీడింపకుడు, ఒకరికొకరు కీడు తలపెట్టరాదు. దేవుడు మన నుంచి కోరుకునేదండి. ఇంకా 8, 16, 17 వచనాల్లో మీరు చేయవలసిన కార్యములు ఇవి 4 కార్యాలండి. ఒకరితో ఒకరు సత్యం పలుకుడు, న్యాయస్థానములలో న్యాయం జరిగింపుడు, ఒకరికొకరు కీడు తలపెట్టరాదు, కూట సాక్ష్యము పలుకకుడు. ఈ ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు హృదయంలో రాసుకొని పాటించాలండి. యేసు ప్రభు పిల్లలు అందరికీ మేలు చేసేవాళ్ళుగా ఉండాలి, కానీ తోడబుట్టిన వాళ్ళకి అన్యాయం చేయడము, కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడము, దేశంలో ఎవరికి ఏం మిగలకుండా ఇంటికి ఇల్లు, పొలానికి పొలము కలుపుకోవడము శాపగ్రస్తులను ఉంటుంది. యెషయా 5:18 అందరం లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అలా కోరుకోవాలి. అది దేవుని ఆలోచన. మనందరం ఒక కుటుంబంలాగా జీవిస్తూ ఒకరికొకరు సహాయపడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరికొకరు సేవ చేస్తూ అలాంటి వాళ్ళు మరి పరలోక తండ్రి పిల్లలు అని పిలువబడతారండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక.
ప్రభా మీరు ఒకరికొకరు సహాయం చేసుకోండి, దయా జాలి కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి, ఒకరినొకరు గౌరవించుకొనండి. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. అప్పుడు మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉంటే మీరు నా శిష్యులను లోకం తెలుసుకుంటుంది అని కడరా భోజన సమయంలో మాకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చారు ప్రభా. మీ స్వభావాన్ని, మీ లక్షణాలు, మీ నేచర్ మేము కలిగి ఉండేటట్లు మాకు సహాయం చేయండి యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ, యేసు ప్రభు యొక్క ప్రేమ, కరుణ, నీతి, న్యాయంతో మమ్మల్ని నింపండి. చీకటి పనుల నుంచి, శాపం నుంచి మాకు విడుదల దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చీకటి పనుల నుంచి దేవుడు మనకి విడుదలనిచ్చి మరి వెలుగులోనికి వెలుగు ప్రజలుగా, ప్రేమ, నీతి, కరుణ, శాంతి కలిగిన ప్రజలుగా యేసు ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.